మంగళగిరిలో వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు తప్పదా? కొత్త ఇన్ఛార్జ్ని నియమించే దిశగా అధిష్టానం కసరత్తు చేస్తుందా? మళ్ళీ బీసీ నేతలకే బాధ్యతలు ఇస్తారా, లేకపోతే మరెవరినైనా బరిలోకి దించుతారా? ఆర్కే రీ ఎంట్రీతో మంగళగిరిలో వైసీపీ వ్యూహం మారబోతుందా? వచ్చే ఎన్నికల్లో లోకేష్ ని మళ్లీ ఓడించాలన్న కసితో బలమైన అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషణ ఆగలేదా? వైసీపీలోకి తిరిగొచ్చిన ఆర్కే మారుతోన్న సమీకరణాలు. మంగళగిరిలో మార్పులుంటాయా? మలుపులపై మలుపులు తిరుగుతోంది మంగళగిరి రాజకీయం. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి బీసీ నేతను ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. అయితే ఇప్పుడు ఆ ఇన్ఛార్జి స్థానంలో మరో నాయకుని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో నాయకత్వ మార్పు ఉండొచ్చన్న అంచనాతో ఉన్నాయి మంగళగిరి వైసీపీ శ్రేణులు. 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్ ని ఓడించి సంచలనం సృష్టించారు ఆర్కే. వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచి పోటీ చేయనున్న లోకేష్ ని మరోసారి ఓడించాలన్న పట్టుదలతో ఉంది వైసీపీ. అందుకే ఈసారి వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. మంగళగిరి నియోజకవర్గంలో 30,000కు పైగా పద్మశాలి సామాజిక వర్గం ఓటర్లున్నారు. చేనేత వర్గానికి టికెట్ ఇస్తే నారా లోకేష్ ని సులువుగా ఓడించవచ్చన్న అంచనాతో ఉంది అధికార పార్టీ. ఇంత పార్టీలో కీలకమైన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేని పక్కన పెట్టి మరీ గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా నియమించింది. ఈ మార్పు తర్వాత మంగళగిరి వైసీపీలో గ్రూపుల గోల ఎక్కువైపోయింది. పార్టీ తనను పక్కన పెట్టడంతో ఆర్కే మనస్తాపం చెందారు. ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వదిలి వెళ్లారు. ఇంత వైసీపీ వెంటనే మంగళగిరిలో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతని విజయసాయిరెడ్డికి అప్పగించింది. పార్టీ పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకున్న తర్వాత చర్యలకు ఉపక్రమించారు విజయసాయిరెడ్డి. ఆర్కేతో మాట్లాడి ఒప్పించి మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చారు. ఆర్కే అలక వేయడంతో వైసీపీ రిలీఫ్ గా ఫీల్ అవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి రావడంతో మంగళగిరిలో సమీకరణాలు మారేలా ఉన్నాయి. ఇన్ఛార్జిగా ప్రకటించిన గంజి చిరంజీవి కంటే మెరుగైన అభ్యర్థి కావాలన్న ఆలోచన చేస్తోందట వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలని మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించవచ్చనే ప్రచారం జరుగుతోంది. మొదట కమల కూతురిని తెరపైకి తీసుకురావాలనుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పట్టున్న కమల అయితేనే పార్టీకి కలిసొస్తుందన్న వాదన వినిపిస్తోంది. కమలకు టికెట్ ఇస్తే ఆమె వియ్యంకుడు ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కూడా బాధ్యత అప్పగించినట్లవుతుందని భావిస్తున్నారు. అటు కాంగ్రెస్ లోకి వెళ్లి మళ్లీ సొంత గుడికి తిరిగి వచ్చిన ఆర్కే కూడా అధినేత ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. ఇంతో చిరంజీవిని మార్చి ఆయన స్థానంలో కాండ్రు కమలకు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వారం రోజుల్లో ఇన్ఛార్జి బాధ్యతలపై స్పష్టత వస్తుందని విజయసాయిరెడ్డి కూడా వ్యాఖ్యానించడంతో మంగళగిరిలో మార్పు తప్పదన్న అభిప్రాయం బలంగా ఉంది. 2-3 రోజుల్లోనే మంగళగిరి ఇన్ఛార్జి ఎవరనే దానిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.